ఈ వీడియోలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955కి సంబంధించిన సెక్షన్ 10 జ్యుడిషియల్ సెపరేషన్, సెక్షన్ 13 డివోర్స్ అండ్ వాటి మధ్య డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. జ్యుడిషియల్ సెపరేషన్ అంటే ఏంటి? భర్త భార్య నుంచి కానీ, భార్య భర్త నుంచి కానీ వేరుగా బతకటం కోసం కోర్టులో వేసే పిటిషన్ని జ్యుడిషియల్ సెపరేషన్ అని అంటారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ జ్యుడిషియల్ సెపరేషన్ అనేది వివాహాన్ని రద్దు చేయదు. సింపుల్గా చెప్పాలి అని అంటే, జ్యుడిషియల్ సెపరేషన్ అనేది రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. జ్యుడిషియల్ సెపరేషన్ పిటిషన్ వల్ల ఉపయోగం ఏంటి? భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు వాటిని రాజీ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా విడాకుల వైపు వెళ్ళాలనుకుంటున్నారా అని ఆలోచించుకోవటానికి తీసుకునే సమయం కోసం ఈ పిటిషన్ ఉపయోగపడుతుంది. మరి ఈ జ్యుడిషియల్ సెపరేషన్ అనే పిటిషన్ని కోర్టులో ఏ సందర్భాల్లో ఫైల్ చేయవచ్చు? ఒకవేళ ఈ పిటిషన్ భర్త కనుక వేస్తున్నట్లయితే సెక్షన్ 13 క్లాస్ 1 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏవైతే గ్రౌండ్స్ మెన్షన్ చేసి ఉన్నారో ఆ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని భర్త కోర్టులో పిటిషన్ ఫైల్ చేయవచ్చు. ఒకవేళ ఈ పిటిషన్ని భార్య కనుక వేస్తున్నట్లయితే సెక్షన్ 13 క్లాస్ 1 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో చెప్పినవే కాకుండా సెక్షన్ 13 క్లాస్ 2లో ఉన్న గ్రౌండ్స్ని కూడా బేస్ చేసుకొని ఈ పిటిషన్ని ఫైల్ చేయవచ్చు. మరి సెక్షన్ 13 క్లాస్ 1 అండ్ సెక్షన్ 13 క్లాస్ 2లో ఉన్న గ్రౌండ్స్ ఏంటి అనేది డైవర్స్ గురించి చెప్తున్నప్పుడు తెలుసుకుందాం. సెక్షన్ 13 డివోర్స్ గురించి తెలుసుకుందాం. భర్త భార్య నుంచి కానీ, భార్య భర్త నుంచి కానీ ఏ సందర్భాల్లో విడాకులు తీసుకోవచ్చు అని సెక్షన్ 13 క్లాస్ 1 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో వివరించారు. ఆ సందర్భాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవే గ్రౌండ్స్ని బేస్ చేసుకొని జ్యుడిషియల్ సెపరేషన్ అనే పిటిషన్ని కూడా ఫైల్ చేయొచ్చండి. ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే, డివోర్స్లో మీ వివాహం రద్దు అయిపోతుంది, బట్ వేరస్ జ్యుడిషియల్ సెపరేషన్లో వివాహం అనేది రద్దు కాబడదు. భర్త కానీ భార్య కానీ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు దానినే అడల్టరీ అని అంటారండి. నెక్స్ట్, పెళ్ళైనప్పటి నుంచి భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ హింసించినట్లయితే దీన్ని క్రూయాలిటీ అంటారు. క్రూయాలిటీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్క ఫిజికల్ క్రూయాలిటీ మాత్రమే కాదండి, మెంటల్గా హెరాస్ చేసినా కూడా అది క్రూయాలిటీ కిందకే వస్తుంది. నెక్స్ట్, పిటిషన్ వేసే నాటికి భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ కంటిన్యూస్గా 2 ఏళ్ల పాటు వదిలేసినట్లయితే అప్పుడు కానీ, లేదా భార్య కానీ భర్త కానీ హిందూయిజం నుంచి వేరే మతానికి మారిపోయినప్పుడు, లేదా భార్య కానీ భర్త కానీ అప్పుడప్పుడు లేదా కోలుకోలేని మతి స్థిమితంతో బాధపడుతున్నప్పుడు కానీ, లేదా భార్య కానీ భర్త కానీ అంటువ్యాధులతో బాధపడుతున్నప్పుడు, లేదా భార్య కానీ భర్త కానీ ఏదైనా మతపరమైన ఆజ్ఞ ద్వారా ఈ ప్రపంచాన్నే త్యజించినప్పుడు, లేదా భార్య కానీ భర్త కానీ 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం బతికి ఉన్నారో లేదో తెలియనప్పుడు కానీ, లేదా డిక్రీ ఆఫ్ జ్యుడిషియల్ సెపరేషన్ ఆర్ డిక్రీ ఆఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ కోర్టు పాస్ చేసినప్పుడు అక్కడి నుంచి 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు భార్యాభర్తల మధ్య కాపురం కొనసాగకపోయినట్లయితే అప్పుడు భర్త భార్య నుంచి కానీ లేదా భార్య భర్త నుంచి కానీ కోర్టులో విడాకులు పొందవచ్చు. అయితే సెక్షన్ 13 క్లాస్ 2లో ఉన్న గ్రౌండ్స్ మాత్రం కేవలం భార్యకి మాత్రమే వర్తిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. భార్య బతికి ఉండగానే భర్త ఇంకొక పెళ్లి చేసుకున్నప్పుడు కానీ, లేదా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భర్త గనుక రేప్, అన్యాచురల్ సెక్స్ చేసినట్టు కోర్టులో రుజువైనప్పుడు కానీ, లేదా కోర్టు వారు భర్తని భార్యకి మెయింటెనెన్స్ కట్టమని ఆర్డర్ పాస్ చేసినప్పటి నుంచి 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం భార్యాభర్తల మధ్య కాపురం కొనసాగకపోయినప్పుడు కానీ, లేదా ఒకవేళ తన వివాహము 15 ఏళ్ల వయసు రాకముందు వివాహం జరిగినట్లయితే ఆ వివాహాన్ని 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత 18 ఏళ్ల వయసు నిండక ముందు రద్దు గనక చేసినట్లయితే భార్య భర్త నుంచి విడాకులు పొందవచ్చు. ఇప్పుడు జ్యుడిషియల్ సెపరేషన్ మరియు డివోర్స్కి సంబంధించిన డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. వినయ్ ఖురానా వర్సెస్ శ్వేతా ఖురానా అనే కేసులలో ఢిల్లీ హైకోర్టు వారు
జ్యుడిషియల్ సెపరేషన్ అండ్ డివోర్స్ మధ్య తేడాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. జ్యుడిషియల్ సెపరేషన్ అనేది వివాహాన్ని రద్దు చేయదు. డివోర్స్ వివాహాన్ని రద్దు చేస్తుంది. డిగ్రీ ఆఫ్ జ్యుడిషియల్ సెపరేషను ఏ కోర్టు అయితే పాస్ చేసిందో అదే కోర్టు రద్దు చేయగలదు. కానీ డిగ్రీ ఆఫ్ డివోర్స్లో ఏ కోర్టు అయితే పాస్ చేసిందో ఆ కోర్టు మరియు అపీల్ కోర్టు ఆ తీర్పుని మార్చవచ్చు. జ్యుడిషియల్ సెపరేషన్లో భార్యాభర్తల బంధం అలానే ఉంటుంది. కానీ డివోర్స్లో భార్యాభర్తల బంధం రద్దవుతుంది. జ్యుడిషియల్ సెపరేషన్లో భార్యాభర్తలు మరో పెళ్లి చేసుకోలేరు. కానీ డివోర్స్లో భార్యాభర్తలు మరో పెళ్లి చేసుకోవచ్చు.